తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో స్కూళ్ల పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడున్న టీచర్ల సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయి? వాటి పరిష్కారానికి జరుగుతున్న రాజకీయ కృషి ఎంతవరకు ఉంది? ఈ అంశాలపై ఇవాళ మనతో మాట్లాడడానికి ప్రముఖ టీచర్ 35 ఏళ్ల అనుభవం ఉంది. అలాగే గురుకుల జేఏసీ జనరల్ సెక్రటరీగా ఎన్నో ఏళ్ల గ్రౌండ్ రియాలిటీపై అనుభవం ఉన్న ప్రముఖ టీచర్ మనకు మధుసూదన్ గారు స్టూడియోలో ఉన్నారు. వారితో పూర్తి స్థాయిలో ఈ అంశాలపై విశ్లేషిద్దాం. నమస్తే మధుసూదన్. డాక్టర్ మధుసూదన్ గారు, మీకు ఈ గురుకుల ఈ టీచర్ల సమస్యలు, పిల్లల సమస్యలు, ప్రస్తుతం రాజకీయంగా ఎంతో కృషి చేస్తున్నామని ఎన్నో ఏళ్ల నుంచి ఆ మాట వినబడుతున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎంతవరకు ఉందనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా మీకు అవగాహన ఉంది. సో మీరు చెప్పండి, ఇప్పుడు 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకైతే ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ అలాగే బీజేపీ మధ్య పోటీ అయితే ఉంది. మేనిఫెస్టోలో మీరు గమనించిన తేడా చెప్పమంటే ఫస్ట్ ఏం చెప్తారు? ఉపాధ్యాయ ఎమ్మెల్సీలలో కాంగ్రెస్ అనేటటువంటి పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం లేదు ప్రస్తుతం. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక పొలిటికల్ దీంతో నిలబెడుతున్నారు. ఇటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ అధిక టీచర్ల యొక్క ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, టీచర్ల ఇష్యూస్ అనుకోండి, టీచర్ల సంఘాల ఎన్నికల్లో మాత్రం మేము పాల్గొనము అనేటటువంటి నిర్ణయం తీసుకొని వారు దూరంగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే టీచర్ల యొక్క సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాల తరఫున అభ్యర్థులు నిలబడుతున్నారు ప్రతిసారి కూడా. ఆ అభ్యర్థులు నిలబడిన తర్వాత ఆ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం అనేటటువంటి జరుగుతుంది. కొన్ని రాజకీయ పార్టీలు, ఏదైతే కమ్యూనిస్ట్ రాజకీయ పార్టీలు అనుకోండి, అది కంపల్సరీ ఒక అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తూ వస్తారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా అన్ని రంగాలలో ఉండాలనేటటువంటి ఒక ఆలోచనతోటి ఏ ఎన్నికైనా కూడా, అది కార్పొరేట్ ఎన్నికల నుంచి మొదలుకుంటే శాసన మండలి ఎన్నికలు కానీ ప్రతి ఎన్నికలలో కూడా తన వంతు పాత్ర పోషించాలనే ఉద్దేశంతో నిలబెట్టడం జరుగుతుంది. గత ఎన్నికల్లో కూడా హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎన్నికల్లో కూడా శ్రీ ఏవిఎన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ మద్దతుతో నిలబడ్డారు. తపస్సు ముఖ్యమైనటువంటి ఉపాధ్యాయ సంఘం, దాని తరఫున వారు ఎన్నిక కావడం అనేది జరిగింది. ఇది జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ విధంగా ఉంటుంది. గురుకులాలు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 1023 వరకు ఉన్నప్పుడు ఈ సంఘాలు ఎన్ని ఉన్నాయి మొత్తంగా? టీచర్ ఈ గురుకుల సంఘాలు మీరు అన్నట్లు జేఏసీ ఎన్ని సంఘాలతో ఉంది మొత్తంగా? మా జేఏసీ ఏదైతే ఉందో ప్రతి సొసైటీ నుంచి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంఘాన్ని కలిపి ఏర్పడినటువంటి మాది జేఏసీ. జనరల్గా టిగారియా అనేటటువంటిది ఒక సంఘం. తెలంగాణ గవర్నమెంట్ ఆల్ ఎంప్లాయీస్ రెసిడెన్షియల్ అసోసియేషన్ టిగారియాకు సెంట్రల్ యూనియన్ జనరల్ సెక్రటరీ నేను, ప్రెసిడెంట్ మామిడాయన గారు ఉన్నారు. అదేవిధంగా మా దాంట్లో సోషల్ వెల్ఫేర్ వింగ్, ట్రైబల్ వెల్ఫేర్ వింగ్, మైనార్టీ వింగ్, డిగ్రీ కాలేజ్ వింగ్, ఇట్లా రకరకాలైన, ఈవెన్ పీడీపీటీ అసోసియేషన్ కూడా మా దాంట్లో ఉంటుంది. అదేవిధంగా ఆర్ట్, మ్యూజిక్, క్రాఫ్ట్ వాళ్ళు కూడా ఉంటారు. ఈ విధంగా ప్రతి వారు కూడా మా జేఏసీలో భాగస్వాములై పనిచేస్తూ ఉంటాం మేము. ఓకే, మీ సంఘాలు ఇప్పుడు మీరు చెప్పిన టిగారియా సంఘానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు? అసలు మీ సంఘం గురించి పరిచయం చేయండి. టిగారియా అనేటటువంటిది మేము ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము పెట్టినటువంటి సంఘం. అంతకుముందు నేను ఒక వేరే సంఘం, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్ యూనియన్, దానికి ఫౌండర్ ప్రెసిడెంట్గా 1997 నుంచి నేను పనిచేయడం జరిగింది. నేను ఈ గురుకుల వ్యవస్థలో 1990లో జాయిన్ కావడం జరిగింది. జనరల్గా అప్పటి నుంచి కూడా సమస్యలు వాటన్నిటిపైన రిప్రజెంటేషన్స్ ఇస్తూ వచ్చిన తర్వాత 97లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్ అనేటటువంటిది ఏర్పాటు చేసి 2013 తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డదో, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గురుకులాల యొక్క సంఖ్య అనేది విపరీతంగా పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కేవలం 400 వరకు మాత్రమే గురుకులాలు ఉండేటటువంటివి మొత్తం రాష్ట్రం మొత్తంలో. కానీ ఒక తెలంగాణ లోపలనే 1023 గురుకులాలు ఏర్పాటు కాబట్టి, సో ఈ 1023 గురుకులాలు కూడా 5 విభాగాల కింద ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఒక 35 ఉంటాయి, అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తాయి. తర్వాత మైనార్టీ డిపార్ట్మెంట్ కింద 205 గురుకులాలు ఉంటాయి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిపార్ట్మెంట్ కింద 268 ఉంటాయి. తర్వాత బీసీ డిపార్ట్మెంట్ కింద 338 ఉంటున్నాయి. ఈ విధంగా ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ కింద కూడా, అంటే గిరిగిజన సంబంధించింది 140. ఈ విధంగా మొత్తం మీద 5వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యను అందించడానికి గురుకుల వ్యవస్థ అనేది రాష్ట్రంలో వేళ్ళూను కొనిపోయి ఉంది. మామూలు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి, గురుకుల టీచర్స్కి పని భారం విషయంలో చాలా తేడా ఉంది అంటున్నారు, నిజమేనా? చాలా ఉంది. ఎక్కడెక్కడ, ఏ అంశాల్లో? అంశాలు అనేటటువంటిది జనరల్గా బయట స్కూల్స్ కానీ తీసుకున్నట్టయితే
వారు మార్నింగ్ 9 గంటల నుంచి 4 తర్వాత వాళ్ళకి ఏ రకమైనటువంటి బాధ్యత అనేటటువంటిది విద్యార్థుల పట్ల కానీ ఇతరత్రా ఉండదు. ఏదో కొంతమంది ఇంట్రెస్ట్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు సాయంత్రం పూట క్లాసెస్ తీసుకొని వారి యొక్క విద్యార్థుల కోసం పనిచేస్తారు. కానీ మా యొక్క జాబ్ చార్టులనే మేము మార్నింగ్ 6 o'clock నుంచి 9 o'clock వరకు విద్యార్థి పట్ల పూర్తి అప్రమత్తమై ఉండాలి. విద్యార్థి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6:30కే సింపుల్గా కొన్ని యాక్టివిటీస్ తీసుకుంటే మార్నింగ్ 6:30 to 7 మధ్యనే మా హెల్త్ సూపర్వైజర్ ఎవరైతే ఉంటారో వారు డార్మెటరీస్ అంతా తిరిగి ఇమ్మీడియట్గా మాకు ఒక గ్రూప్లో మాకు మెసేజ్ పెడతారు, ఇంతమంది 6 స్టూడెంట్స్ ఉన్నారు. దెన్ దట్ విల్ ఇన్ఫార్మ్ టు ది అవర్ జోనల్ ఆఫీసర్స్. దెన్ 7:30 లోపల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతుంది ఏ ఇన్స్టిట్యూషన్స్లో ఎంతమంది 6 స్టూడెంట్స్ ఉన్నారు, వారికి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ అన్ని ఉన్నట్టయితే మార్నింగ్ 7:30 లోపలనే వాళ్ళని పెద్ద ఆసుపత్రికి షిఫ్ట్ చేయడం, వారికి రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. నార్మల్గా ప్రతి ఇన్స్టిట్యూషన్లో హెల్త్ సూపర్వైజర్ ఉంటారు కాబట్టి జనరల్గా ఏమైపోతుందంటే 7:30 వరకు మా హెడ్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దెన్ 7:30 to 8 o'clock మా సంస్థ కార్యదర్శి గారు అందరు ఆఫీసర్స్ తోటి మాట్లాడతారు, పరిస్థితులు ఏంటి, ఏ గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేటటువంటి. దెన్ ఆఫ్టర్ 8:30 మళ్ళీ అగైన్ ఇన్స్ట్రక్షన్స్ మాకు ప్రిన్సిపాల్స్కి వస్తాయి. సో ఆ విధంగా అంటే మార్నింగ్ 6:30 నుంచి అన్ని యాక్టివిటీస్ మీద మేము కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. దీంట్లో విద్యార్థుల యాక్టివిటీస్ మార్నింగ్ 5:30కే మేము పీడీపీఈటీలు వచ్చేసి స్టూడెంట్స్ను గ్రౌండ్కు లేపడం అని జరుగుతుంది. 6 o'clock వరకు వాళ్ళు తయారైన తర్వాత గ్రౌండ్ డ్యూటీస్ 8 o'clock అయిన తర్వాత మళ్ళీ టిఫిన్, దాని తర్వాత 9 o'clock ప్రేయర్, ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ నుంచి పొద్దున ఇన్స్ట్రక్షనల్ పీరియడ్, దాని తర్వాత మధ్యాహ్నం సూపర్వైజ్ స్టడీ అనేటటువంటిది ఉంటుంది, దాని తర్వాత నైట్ సెల్ఫ్ స్టడీ అనేటటువంటిది. ఈ అన్ని డ్యూటీస్ లోపల కూడా ప్రతి టీచర్ కూడా బాధ్యుడై ఉంటాడు. సో జెడ్పీ స్కూల్స్లో ఆ విధంగా ఉండదు. పొద్దున్న 9 గంటల నుంచి 4-4:30కి అయిపోయిన తర్వాత అటు విద్యార్థికి ఇటు టీచర్లకు అనేటటువంటిది సంబంధం అనేది ఉండదు. ఇక్కడ అలా కాదు. ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా పూర్తి బాధ్యత అనేటువంటిది వహించాల్సినటువంటిది గురుకులంలో ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు కూడా గురుకులాలంటే ఒక పూర్తి నమ్మకం అనేటటువంటిది ఏర్పాటవుతుంది. ఈరోజు రేపు 23వ తారీఖు రోజు ఒక ఎంట్రన్స్ టెస్ట్ జరగబోతుంది. 5, 6, 7, 8, 9 వేకెన్సీస్కు సుమారు ఒక 60,000 వేకెన్సీస్కు 180,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే తల్లిదండ్రులకు నమ్మకం అనేది రోజు రోజుకు బలపడుతుంది. సీట్లు ఎన్ని ఉన్నాయి సార్? 52,000 చిల్లర సీట్లు ఏమో 5వ తరగతి ఉన్నాయి. వాటికి సంబంధించి 90,000 అప్లికేషన్స్ వచ్చినాయి. రిమైనింగ్ 6వ తరగతి 7వ తరగతి ఏవైతున్నాయి రిమైనింగ్ 7-8,000 అప్లికేషన్ సీట్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ రావడం జరిగింది. మీరు ఇందాకన్నట్లు అసలు మామూలు పని భారం విషయంలో మామూలు తేడా అనొద్దు, దీన్ని తీవ్రమైన తేడా అని అనొచ్చు. మీరు చెప్పిన ఒత్తిడితో కూడుకున్నట్టు. అవును, నిజమే. మరి ఇట్లాంటప్పుడు పరిష్కారం కావాలంటే ఏం కోరుకుంటారు టీచర్స్? ఎక్కడ కట్టడి చేయాలి ఆ పని భారాన్ని, మీరు అన్నట్లు ఆ ఒత్తిడిని? అంటే జనరల్గా టీచర్కు టీచింగ్ కంటే మా దాంట్లో వేరే వ్యాపకాలు కూడా ఉన్నాయి, ఎక్కువైపోతుంది. వేరే వ్యాపకాలు కూడా మేము కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అంటే ఉంచాల్సినటువంటి స్టాఫ్ను ఉంచకపోవడం వల్ల ప్రతి భారము ప్రతి ఒక్కరం వేసుకోవడం వల్ల పని భారం అనేది పెరుగుతుంది. ఇప్పుడు జనరల్గా కొన్ని బయట నవోదయ కానీ కొన్ని చోట్ల నైట్ స్టడీకి సంబంధించినటువంటి టీచర్స్ని వేరే అపాయింట్ చేసుకుంటాం. సో ఆ చిన్న పని చేయకుండా అది కూడా మీరే చేయాలి. డిప్టీ వార్డెన్ పోస్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఆ డిప్టీ వార్డెన్ పోస్ట్ అనేది క్రియేట్ చేసికుండా ఒక టీచరే డిప్టీ వార్డెన్గా పనిచేయాలి. ఇది చాలా ఒత్తిడితో కూరుకున్నటువంటిది. అసలు టీచర్ అపాయింట్ అయ్యేదే బేసికల్గా టీచ్ చేయడానికి, కానీ పరిస్థితులు అట్లా లేవు. ఒక టీచింగ్తో పాటు అదనపు యాక్టివిటీస్ ఎక్కువ అవుతుంది. సపోజ్ ఒక ఇన్స్టిట్యూషన్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టిట్యూషన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ మా మీద ఉన్నటువంటి ఒత్తిడి ఏంటంటే ఎంత కష్టపడ్డా కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి నుంచి చిన్న తప్పును పెద్ద మ్యాగ్నిఫై చేసి చూపిస్తూ ఇటు మీడియా అనుకోండి, పొలిటికల్ పార్టీలు అనుకోండి, లేకపోతే కుల సంఘాలు అనుకోండి, లేకపోతే రకరకాలైనటువంటి వ్యక్తులు అనుకోండి, ఆ 2 రోజులు ఇన్స్టిట్యూషన్ మొత్తం కొలాప్స్ అవుతుంది. సో అక్కడ నుంచి మాకు ప్రశాంతత అవసరం. మిగతా టైంలో మేము ఎంతైతే పనిచేస్తున్నామో దానికి సరైనటువంటి గుర్తింపు రావాలి. చిన్న చిన్న ఇన్సిడెంట్ను కూడా మ్యాగ్నిఫై చేసేటటువంటి విధానాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం నుంచి కూడా ఆశించిన స్థాయిలో ఆర్థికంగా మీకు ఎలాంటి హెల్ప్ దొరకట్లేదు, నిజానికి తక్కువ దొరుకుతుంది. ఒక గురుకుల స్కూల్లో అదే క్లాసు, అదే డార్మెటరీ రూము, అంతా ఒకటే దగ్గర వ్యవస్థ నడుస్తున్న పరిస్థితి. దీంతో పిల్లలు, టీచర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది అని మాటలు వింటున్నాం. ఇది ఏ స్థాయిలో ఉంది ఈ ఇబ్బంది? ప్రభుత్వం నుంచి ఆర్థిక పరమైనటువంటిది అంటే దీంట్లో 3 విధాలుగా చూడవచ్చు. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడవచ్చు, ఒకటి టీచర్కు సంబంధించినటువంటి సర్వీస్ మ్యాటర్స్ పరంగా స్కేల్స్ పరంగా చూడవచ్చు,
ఎట్ ది సేమ్ టైం స్టూడెంట్స్కి ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ పరంగా చూడవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి కానీ తీసుకున్నట్టయితే మీరు అన్నట్టు డార్మెటరీ తర్వాత క్లాసెస్ ఒకటే చోట ఎందుకు ఉంటున్నాయంటే, ఒకప్పుడు 1972లో పివి నరసింహారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట సర్వేల్లో గురుకులాలు అనేటటువంటి స్టార్ట్ చేశారు. అక్కడ సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు 1984లో ఎస్సీ స్టూడెంట్స్ కోసం, షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థుల అభివృద్ధి కోసం అని చెప్పి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేసింది. దాని తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ, దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మైనార్టీ సొసైటీ, బీసీ సొసైటీ అనేటటువంటిది చేసింది. సో ఈ ఒకటేసారి స్కూల్స్ పెంచేటటువంటి పరిస్థితిలో ఆర్థికపరమైనటువంటి ఏదైతే ఒత్తిడి ఉందో అది ప్రభుత్వం అనేటటువంటిది భరించలేక ఇమీడియట్గా ఎక్కడ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో లేకపోతే మూతబడినటువంటి బిల్డింగ్స్ లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్గా రెంట్కు తీసుకోవడం వల్ల అవే డార్మెటరీలు, అవే క్లాస్ రూమ్స్గా ఉంటున్నాయి. దానివల్ల ఇటు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఇటు ఉపాధ్యాయ వర్గం ఉంది. యాక్చువల్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఏ విధంగా ఉండాలంటే కంపల్సరీ రెసిడెన్షియల్ స్కూల్స్కు మినిమం 5 ఎకరాల కంటే ఎక్కువ స్థలం అనేటటువంటిది ఉండాలి మినిమం. అది ఏ పట్టణ ప్రాంతమైనా పల్లె ప్రాంతమైనా కూడా. సో ఒక రెసిడెన్షియల్ స్కూల్స్లో గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి, డార్మెటరీ సపరేట్ ఉండాలి, డైనింగ్ హాల్ సపరేట్ ఉండాలి, అట్ ది సేమ్ టైం క్లాస్ రూమ్స్ సపరేట్ ఉండాలి, స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉండాలి. అంటే గురుకులం అంటేనే 2 విధాలు, గురువు కులుడు విద్యార్థి ఇద్దరు ఒకటే చోట నివసించి విద్యను అభ్యసించేది మాత్రమే గురుకులం. కానీ ఇప్పుడు రాను ఈ యొక్క ప్రస్తుత పరిస్థితిలో దాని మీనింగే మారిపోయింది. గురువేమో అప్ అండ్ డౌన్ చేస్తాడు, ఒక స్టూడెంట్ మాత్రమే అక్కడ ఉంటున్నాడు. సో ఇది పూర్తి స్థాయి గురుకులం అన్నది, ఇది ఆల్మోస్ట్ ఇది ఒక రకమైనటువంటి సెమీ గురుకులం అనేటటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకటేసారి చేయడం వల్ల ఫెసిలిటీస్ లేకపోవడం, దానివల్ల చాలా ఇబ్బందులు అనేటటువంటి పడుతూ ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు సిపిఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ని ప్రవేశపెట్టాలి అనే డిమాండ్లు తరచుగా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. అసలు రద్దు చేస్తాము అనే విషయంలో కాంగ్రెస్ కూడా కాలయాపన చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి చాలా బిగ్ ఫైట్ నడుస్తోంది. ఆల్రెడీ బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తోంది, అలాగే బండి సంజయ్ అయితే ముఖ్యంగా తీవ్రమైన ఫైట్ చేసిన పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా ఎన్నికల టైంలో ఖచ్చితంగా రద్దు చేస్తామని అన్న కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు చేయకపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అది మోసం అని అనుకుంటున్నారా, లేకపోతే జరుగుతుందనే నమ్మకం ఇంకా ఉందా మీ టీచర్స్ లో? జనరల్ గా సిపిఎస్ అనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదు. బేసికల్ గా ఎందుకు తేవాల్సి వచ్చింది సిపిఎస్ ని? మొదట్లో పెన్షన్స్ అనేటటువంటి వాటిని భరించలేమనేటటువంటి ఉద్దేశంతో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేటటువంటిది తెచ్చింది. జనరల్ గా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో 1932 సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆఫ్ మై నాలెడ్జ్, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము ఒక ప్రభుత్వ ఉద్యోగి తన మొత్తం సర్వీస్ మొత్తం ప్రభుత్వానికి అంకితం చేసిన తర్వాత చివరి దశలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదనే ఉద్దేశంతో ఏర్పాటు చేసేటటువంటిది పెన్షన్. పెన్షన్ అనేటటువంటిది ఉచితంగా ఇచ్చేటటువంటిది కాదు, అది ప్రభుత్వ ఉద్యోగం యొక్క హక్కు. ఎందుకంటే అతను మొత్తం తన సర్వీస్ మొత్తాన్ని దారబోసి ప్రభుత్వం కోసం చేస్తాడు కాబట్టి చివరి మూమెంట్లను అవసరం అవుతుంది. అటువంటిది ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటటువంటిది. అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వచ్చే వరకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పార్లమెంటు చట్టం, పార్లమెంట్లో 1 నవంబర్ 2004 తర్వాత నియమించబడ్డటువంటి అన్ని రంగాలలో, ఇది ఓన్లీ ఉపాధ్యాయులకు మాత్రమే కాదు, ఇటు ప్రైవేట్ అంటే బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, పబ్లిక్ సెక్టర్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ కానీ, స్టేట్ గవర్నమెంట్ సెక్టర్ కానీ, అక్కడ నియమించబడ్డటువంటి వారందరికీ కూడా న్యూ పెన్షన్ స్కీమ్ వస్తుంది అనేటటువంటి ఒక ఎన్పిఎస్ తెచ్చిండ్రు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటటువంటి దాన్ని తీసేసింది. దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతుంది. ఇంకోటి దాంట్లో క్లారిటీ అనేటటువంటిది ఉండట్లేదు. ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? ఖచ్చితంగా ఒక ఎంప్లాయీ రిటైర్ అయితే ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎంత అమౌంట్ వస్తుంది, అతను ఏ విధంగా జీవించాలంటే ఒక ప్లాన్ ఉంటుంది. కానీ ఎన్పిఎస్లో 60% అమౌంట్ తీసుకుపోయి ఆ షేర్లలో పెట్టడం, ఆ వచ్చేటటువంటిది క్లారిటీ లేకపోవడం వల్ల ఉపాధ్యాయుడే కాదు ప్రతి ఉద్యోగి కూడా చాలా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దీనికి వ్యతిరేకంగా ఏంటంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పార్లమెంట్ రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపించి ఒప్పించాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం ఎన్నికల్లో వాగ్దానాలు చేస్తున్నారు. ఎలాగూ ఉద్యోగి ఆ ఉపాధ్యాయుడు ఎవరైనా కూడా చాలా ఆశతోటి ఉంటాడు. ఎందుకంటే తన భవిష్యత్తుకు ఒక రకమైనటువంటి భరోసా ఇచ్చేటటువంటి ప్రభుత్వం వైపే ఏ ఉద్యోగైనా ఉపాధ్యాయునా చొరవ చూపిస్తాడు. సో ప్రతిసారి కూడా ఏం చేస్తున్నా అంటే చాలా స్టేట్స్లలో కూడా
అదొక ఎన్నికల అంశంగా మారింది. ఎన్నికల అంశంగా మారి ఏం చేస్తున్నట్టు ఎలక్షన్స్ అయిన తర్వాత మర్చిపోవడం అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉండేనో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే హామీ ఇచ్చింది. ఎన్నికలైన తర్వాత తీసేసి దాన్ని పట్టించుకోకపోగా గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ అనేటటువంటిది ఒకటి తేవడం జరిగింది. గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ అనేటటువంటిది అక్కడ ఎంప్లాయీస్ ఎవరు కూడా సాటిస్ఫై లేరు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రకమైన, కానీ ఈ రోజు వరకు కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తేవడానికి ఒక్క చర్య అనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు అనేది ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి ఎంప్లాయీ కూడా ఆ రకమైనటువంటి భావనలో ఉన్నారు. డిఏ చెల్లింపు రెగ్యులర్ గా జరుగుతుందా టీచర్లకు, ఉద్యోగులకు? లేదు. 5 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఇది. ఎప్పుడు డిఏ వస్తుందో కేంద్ర ప్రభుత్వం సిస్టమేటిక్ గా వారి యొక్క పద్ధతి ప్రకారం ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు నూతన వేతన సంఘం కూడా ఏర్పాటు, పిఆర్సీ కూడా ఏర్పాటు చేయడం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో యొక్క పరిస్థితి అది లేదు. ఏమన్నా అంటే డబ్బులు లేవు అనేటటువంటిది ఒకటి, కానీ ఇచ్చేటటువంటి డిఏ పెరిగినటువంటి ధరలకు అనుగుణంగానే ఇస్తున్నారు తప్ప అదేదో అదనంగా ఇచ్చేటటువంటిది కాదు. కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఎంత వీలైతే అంత పోస్ట్ పోన్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది, కేవలం ఇప్పటివరకు ఒక డిఏ మాత్రమే రిలీజ్ చేశారు. పిఆర్సీ పై ఏమంటున్నారు టీచర్స్? పిఆర్సీ పైన టీచర్లు పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారు. అసలు పిఆర్సీ పైన టీచర్లు మాట్లాడేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఎవరికి చెప్పుకోవాలో కూడా పరిస్థితి చెప్పలేడు. రాష్ట్ర పెద్ద సంఘాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ చీఫ్ సెక్రటరీ గారిని ఎన్నోసార్లు కలిసినప్పటికీ కూడా ఏ ఒక్క సమస్య మీద కూడా ఇంతవరకు చర్చ అనేటటువంటి జరగలేదు. కేంద్రం ఉపసంఘం వేయడం, ఆ ఉపసంఘం ఇచ్చేటటువంటి ఇంకా నిర్ణయాలు కూడా బయటికి రాలేదు. వాటి యొక్క కూర్చొని మాట్లాడడం అనేటువంటి జరగదు. 16 నెలల కాలం అయిపోయింది. కానీ అందువల్ల చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితోటి ఇటు ఉపాధ్యాయ వర్గం కానీ, ఉద్యోగ వర్గం కానీ రాష్ట్రంలో ఉన్నారనేటటువంటిది నా యొక్క పూర్తి స్థాయి అభిప్రాయం. ఇవాల్టి రోజుల్లో టీచర్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. రేపటి బాల్యాన్ని తీర్చిదిద్దే టీచర్ల ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ కార్డు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని ఫీల్ అవుతున్నారా టీచర్స్? చిత్తశుద్ధి అనేటటువంటిది టీచర్లు మాత్రం నమ్మకాన్ని కోల్పోయారు. ఎందుకనంటే ఒకప్పుడు ఆరోగ్యశ్రీ కింద కొంత ట్రీట్మెంట్ అనేటటువంటిది అన్న వచ్చేటటువంటిది ఉద్యోగులు, కానీ కొన్ని వేల కోట్ల పేమెంట్స్ ఏవైతే పెండింగ్లో ఉండడం వల్ల ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎవరిని జాయిన్ చేసుకోనేటువంటి పరిస్థితి లేదు. సరే, అటువంటప్పుడు వాళ్ళు తప్పదు కాబట్టి ఆరోగ్యం ట్రీట్మెంట్ తప్పదు కాబట్టి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఏదైతే బిల్స్ సబ్మిట్ చేస్తారో ఏ బిల్స్ కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ కావటం లేదు. వాటికి తెచ్చినటువంటి అప్పులకు వడ్డీలు కట్టే వరకే సరిపోతుంది తప్ప ఆ బిల్లు మనం హాస్పిటల్లో పెట్టినట్టు. అందువల్లనే ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఏం కోరుకుంటున్నా అంటే కార్డ్లెస్ హెల్త్ స్కీమ్ కావాలనేటటువంటిది కోరుకుంటున్నాం. కార్డ్లెస్ హెల్త్ స్కీమ్ అనేటటువంటిది ఈవెన్ అన్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా మాకున్నటువంటి వేతనంలో 1% కట్ చేసుకున్నా సరే మేము దానికి సిద్ధంగా ఉన్నాం అనేటటువంటిది ముందుకు వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుండి అటు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా కూడా అది ఏ విధంగా చేయాలి అనేటటువంటిది ఒక కమిటీ వేయకపోగా దాని మీద చర్చలు అనేటివి లేదు. కాబట్టి పూర్తి నమ్మకం అనేటటువంటిది ఉపాధ్యాయ వర్గం పూర్తిగా కోల్పోవడం అనేది జరిగింది. రెగ్యులర్ సర్కార్ బడి టీచర్లకి అలాగే గురుకుల మోడల్ స్కూల్ టీచర్లకి హెల్త్ కార్డ్స్ విషయంలో తేడా ఉంటుందా? అసలు రెగ్యులర్ ఎవరికీ లేదు ఇప్పుడు రాష్ట్రం. గురుకుల టీచర్లకు కానీ, మోడల్ స్కూల్స్ కానీ, టీచర్లకు కానీ ఎవరికి కూడా హెల్త్ కార్డ్స్ లేవు. హెల్త్ కొద్దిగా గొప్పగా సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్లో అండ్ ట్రైబల్ వెల్ఫేర్లో మాత్రం మెడికల్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ అనేటటువంటిది ఉంటుంది. అది కూడా ఎందుకు వస్తుందంటే మాది కార్పొరేషన్ కాబట్టి ఒక్కొక్క ఎంప్లాయీకి వచ్చేటటువంటి కొంత అమౌంట్ వస్తుంది. మాకు ప్రతి ఇయర్ కొంత కార్పొరేషన్ ఎంప్లాయీస్కి అయితే వస్తుందో దాన్ని అక్యుములేట్ చేసి ఒక చోట పెట్టి మేము 2002లో మా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ని మేము ఆ రకమైనటువంటి రిక్వెస్ట్ చేయడం వల్ల వారు ఆమోదించి ఏం చేసిందంటే మాకు 2004 నుంచి మా అందరికి కూడా మెడికల్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ అంటే ఇది మళ్ళీ అన్ని సొసైటీల్లో లేదు, అందరికీ లేదు. మోడల్ స్కూల్స్కి అయితే అసలు ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు కార్పొరేషన్ కాదు, అది అటు ప్రభుత్వము కాదు, ఇటు కార్పొరేషన్. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఇంకా ఇది ఉంది, కేజీబీలు కానీ మోడల్ స్కూల్స్. సో హెల్త్ కార్డ్సే లేవని చెప్తున్నారు అంటే దీన్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్న హక్కులు అంతే సమానంగా టీచర్స్కి దక్కట్లేదు అని అనుకోవచ్చా? ప్రభుత్వ ఎగ్జాక్ట్లీ అంటే గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీలు ఒక రకమైనటువంటి ఉపాధ్యాయ వర్గాలు. ప్రభుత్వంలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ టీచర్స్ ఉంటారు, తర్వాత జడ్పీ అంటే లోకల్ బాడీ టీచర్స్ ఉంటారు. సో లోకల్ బాడీ టీచర్స్కి సంబంధించి ఏంటంటే సర్వీసెస్ ఆల్రెడీ ప్రొవెన్షియలైజ్ అయ్యి
వాళ్ళు గవర్నమెంట్ పరిధిలో ఉన్నారు కాబట్టి వారికి కొన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్సీ ఉంటుంది. అవును పిఆర్సీ ఉన్నప్పుడు వాళ్ళకి డైరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. అవును మళ్ళీ మాకు సపరేట్గా మా డిపార్ట్మెంట్స్ నుంచి మేము పంపించి ప్రపోజల్స్ పంపించి మాకు కావాల్సినటువంటి స్కేల్స్ని మేము తెచ్చుకోవాల్సినటువంటి మళ్ళీ ఒక్కోసారి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. 2-3 సంవత్సరాలు కూడా వెయిట్ చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి పిఆర్సీ. సో గురుకుల సిబ్బందికి ప్రత్యేక స్కేల్స్ వర్తింపజేయాలి అని అంటున్నారు. సో ఆ స్కేల్స్ ఎట్లుండాలి అనుకుంటున్నారు మీరు? దీనికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉదాహరణ ప్రకారం చెప్పుకున్నట్టయితే, నేను గురుకుల సొసైటీలో 1990లో జాయిన్ కావడం జరిగింది. నేను జాయిన్ అయినప్పుడు బయట ఎస్జీ టీచర్కు 1010 స్కేల్ ఉండే, స్కూల్ అసిస్టెంట్కు 1280 స్కేల్ ఉండే. వేరేజ్ ఇక్కడ గవర్నమెంట్లో ఉన్నటువంటి జూనియర్ లెక్చర్కు 1550 స్కేల్ ఉండే, డిగ్రీ కాలేజీ లెక్చర్స్కు 10 స్కేల్ ఉండే. అంటే 4 రకాలైనటువంటి స్కేల్స్. ఎస్జీ టీచర్ 1010, స్కూల్ అసిస్టెంట్ 1280, జూనియర్ లెక్చర్స్ 1550, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్కు 1810. వేరేజ్ మేము పీజీటీగా జాయిన్ అయ్యాం. పీజీటీ అంటే ఇట్ ఈస్ లెసర్ దెన్ ది జూనియర్ లెక్చరర్. దో అది పీజీటీగా మేము జాయిన్ అయినప్పటికీ మాకు స్కేలు 1810 ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే మాకు పీజీ బీఈడి అదనంగా ఉంది అనే ఉద్దేశంతో, అదనపు బాధ్యతలు ఉన్నాయనే ఉద్దేశంతో ఆ రోజు 1800 అంటే డిగ్రీ కాలేజీ లెక్చరర్కు సమానమైనటువంటి స్కేల్ ఆ రోజు మాకు ఇవ్వడం వల్ల గురుకులాలలో టీచర్లు చాలామంది అట్రాక్ట్ అయ్యి అదేవిధంగా కంటిన్యూ కావడం జరిగింది. అయితే ఇప్పుడు రాను ఏం చేశారంటే, మా దగ్గర టీజీటీ స్కేల్ను బయట స్కూల్ అసిస్టెంట్కు సమానంగా చేశారు. ఒకప్పుడు టీజీటీ జూనియర్ లెక్చర్స్కి సమానంగా ఉండే, పీజీటీ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్కి సమానంగా ఉండే. కానీ ఇప్పుడు ఏం చేసినట్టు టీజీటీని స్కూల్ అసిస్టెంట్కి సమానం చేసిండు, ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ లెక్చర్ స్కేల్ను బయట జూనియర్ లెక్చర్స్కి సమానంగా చేసిండు. అంటే పనిభారం అనేటువంటిది ఏమో పెరిగిపోయింది, కానీ స్కేల్స్ వాళ్ళకి సమానంగా చేయడం అనేటువంటి జరిగింది. సో ఈ వ్యత్యాసం చాలా ఉండడం వల్ల మీరు గత 2 రిక్రూట్మెంట్స్ చూడండి, 2018, 2019, తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి రిక్రూట్మెంట్లలో కూడా ఏ నోటిఫికేషన్లు అయినా కూడా ఉపాధ్యాయులు అందరు గురుకులాలకు వస్తున్నారు. కానీ మళ్ళీ 2,000-3,000 మంది ఇమ్మీడియట్గా వేరే జాబ్, ఏ చిన్న జాబ్ వచ్చినా వెళ్ళిపోవడం అంటేటువంటి చేద్దాం. ఈవెన్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కూడా బయట స్కూల్ అసిస్టెంట్ వస్తే వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఇప్పుడు గురుకులాల్లో ఉన్నాయి. బికాస్ ఆఫ్ వేతనాల్లో పెరుగుదల లేదు, వ్యత్యాసం లేదు, చెప్పుకోవడానికి పనిభారమేమో ఎక్కువ ఉంది. సో ఈ దృష్ట్యా ఉపాధ్యాయులు ఏదైతే క్వాలిటీ ఉపాధ్యాయులు వచ్చినప్పటికీ కూడా నిలబడలేనటువంటి పరిస్థితిలో గురుకులాలు పనిచేస్తుంది. ఇంతమంది, ఇన్ని వేల మంది టీచర్స్, మీరు అన్నట్లు అన్ని గురుకుల, నార్మల్ ప్రభుత్వ స్కూల్ టీచర్స్, ఇంకా వివిధ అన్ని రంగాల్లో ఇప్పుడు లెక్చరర్స్ వరకు కూడా గవర్నమెంట్ టీచింగ్ సెక్టార్ని తీసుకుంటే ఏది కదిపినా మీరు ఒక సమస్యగానే చెప్తున్నారు. ఇప్పుడు ఏ పాయింట్ తీసినా సమస్యలు ఉన్నాయని. కానీ ప్రతి ఎన్నికల టైంలో ఈ పాయింట్స్ తీరుస్తామనే హామీల మీదనే ఎన్నికల్లో ఎంతోమంది నిలబడ్డ పరిస్థితి, గెలిచిన పరిస్థితి. మరి ప్రాబ్లమ్స్ తగ్గినయా పెరిగినయా అంటే పెరిగినాయి అనే పరిస్థితి మీ మాటల్లో స్పష్టంగా తెలిసింది. ఏ స్థాయిలో పెరిగినాయి అనుకోవచ్చు? ఇప్పుడు టీచర్స్లో ఉన్న ఇన్ని రోజులు చూసిన పరిస్థితి నేపథ్యంలో టీచర్లో ఉన్న ఆలోచన ఎట్లా ఉంది? 2007లో శాసన మండలి ఎన్నికలు ఎప్పుడైతే జరిగాయో ఉపాధ్యాయులకు, అప్పుడు సంఘాలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. 2007 కంటే ముందు సంఘాలు చాలా బలంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. జాయింట్ యాక్షన్ కమిటీ అనుకోండి, జాక్టో అనేటువంటి రకరకాలైనటువంటి సంఘాలు అన్నీ ఒకటై సమస్యల కోసం సభ్యులను ముందుకు నడిపించినటువంటి పరిస్థితి. కానీ 2007లో ఎప్పుడైతే శాసన మండలిలో సంఘాల నాయకులు ఎమ్మెల్సీగా అయిన తర్వాత అదే విచిత్రమో కానీ కేవలం మండలిలో మాట్లాడడం, ఆ బైట్స్ను ఎంప్లాయీస్కు పంపించడం తప్ప దాన్ని ఫాలో అప్ అనేటటువంటిది ఎవరూ చేయటం లేదు. చేస్తుండొచ్చు కానీ ఫలితం అనేటటువంటిది రావట్లేదు. ఎందుకంటే ఏ ఇష్యూ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు వేతనాల వ్యత్యాసం అంటారు. ఈ వేతనాల వ్యత్యాసం అనేటటువంటిది రావడానికి కారణం శాసన మండలి సభ్యులే. కొంతమంది వాళ్ళు ఒక డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉంది కదా అని వేరే వాళ్ళకి ఇప్పించాల్సింది పోయి వారిని కూడా కిందికి దింపినటువంటి పరిస్థితి. సమానత్వం చేసి ఉండొచ్చు కానీ నష్టం అనేటటువంటిది అండి. దీనివల్ల శాసన మండలి ఎమ్మెల్సీ వల్ల మాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అంటే, మా ఉపాధ్యాయ వర్గం మాత్రం, మా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా వరకు నష్టాలు మాత్రమే మేము పొందడం జరిగింది. రీసెంట్లీ టైం టేబుల్ విషయంలో అనుకోండి, చాలా ఇష్యూస్లో ఏ ఇష్యూస్ అయినా కూడా కేవలం మాట్లాడుతున్నారు. ఇంకా మీకు క్లియర్గా చెప్పదలుచుకుంటే 2014 కంటే ముందు రెసిడెన్షియల్ స్కూల్స్లో 100% ప్రమోషన్స్ ఉండే. అంటే టీజీటీ మాత్రమే ఎంట్రీ పాయింట్ ఉండే. టీజీటీ నుంచి పీజీటీ 100%, పీజీటీ నుంచి జేఎల్ 100%, తర్వాత ప్రిన్సిపాల్స్ 100% ప్రమోషన్స్ తీసుకున్నాం. ఆ ఉన్న ఫలంగా 2014లో గురుకులాల సంఖ్య పెంచేసి
సర్వీస్ రూల్స్ అన్నింటిని కూడా మార్చి ఈరోజు 50% ప్రమోషన్ చేసిండ్రు. అంటే ఒక టీజీటీలో జాయిన్ అయినటువంటి వ్యక్తి 50% పీజీటీలకు మాత్రం ప్రమోషన్. అంటే మా ప్రమోషన్ ఛానల్స్ అన్ని కూడా కుదించారు. మళ్ళీ ఇదే శాసన మండలి ఉన్నారు, పోనీ కొత్త వాళ్ళు కాదు, బయటి వాళ్ళు కాదు, అన్ని ఉపాధ్యాయ సంఘాల్లో పనిచేసి అనుభవం ఉండి సర్వీస్ రూల్స్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులే కానీ ఏ ఒక్క రోజు కూడా శాసన మండలిలో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంశం మాట్లాడలేదు. మొత్తం రికార్డులు తీసి చూద్దాం, ఏ శాసన మండలి సభ్యుడు కూడా సర్వీస్ రూల్స్ మార్చిండ్రు, దీనివల్ల ఎంప్లాయీస్కు నష్టం అవుతుంది, దీనివల్ల నష్టపోతున్నారు, 20 ఏళ్ళైనా ప్రమోషన్స్ రాని పరిస్థితి అనేటటువంటిది ఒక్క శాసన మండలి సభ్యుడు కూడా శాసన మండలి మాట్లాడు. సో దీని పర్యవసానం అనేటటువంటి మేము చాలా నష్టపోతున్నాం. ఓపెన్గా చెప్పదలుచుకుంటే మండలి ఎన్నికల్లో మా ఇష్యూస్ ఎక్స్పోజ్ అవుతున్నాయి, కానీ మండలి ఎన్నికల తర్వాత మా ఇష్యూస్ పక్కన పడిపోతుంది, పరిష్కారం అయితే దొరకట్లేదు. సో ఈసారి ఏ డిమాండ్స్ మీరు ప్రధానంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ వాళ్ళకి ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్స్ వేటి మీద, ఏ అంశాల మీద? ముఖ్యంగా ఏంటంటే గురుకుల వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్ల కింద ఉన్నాయి. రకరకాలంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, బీసీ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, మైనారిటీ డిపార్ట్మెంట్. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. అదేవిధంగా ఒక్కొక్క గురుకుల సొసైటీకి ఒక్కొక్క సెక్రటరీస్ ఉంటారు. ఒక్కొక్క సెక్రటరీ కూడా కొందరు ఐఏఎస్ ఉంటారు, కొందరు ఐఎఫ్ఎస్ ఉంటారు, కొందరు ఐఆర్ఎస్ ఉంటారు, కొందరు గ్రూప్ 1 నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చేసినటువంటి గ్రేడ్ వాళ్ళు కూడా సెక్రటరీస్ ఉంటారు. సో వారి యొక్క ఆలోచన పరిధి ప్రకారమే గురుకులాలు నడుస్తున్నాయి తప్ప ప్రభుత్వ ఆలోచనల ప్రకారం అయితే లేదు. ఇటు స్టేక్ హోల్డర్స్గా ఉన్నటువంటి తల్లిదండ్రుల ఒపీనియన్స్ తీసుకోవట్లేదు, ఎట్ ది సేమ్ టైం గురుకులాలకు సంబంధించినటువంటి ఏ సంఘాలను కూడా ఈరోజు చర్చలకు పిలిచి మాట్లాడింది లేదు. కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే గురుకుల విద్యా వ్యవస్థ మొత్తం ఒకటే గొడుగు కిందికి రావాలి. ఒకటే గొడుగు కిందికి తెచ్చి వీటన్నిటికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీనో ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీస్నో పెట్టి అన్ని గురుకులాలలో కూడా ఒకటే సర్వీస్ పాయింట్స్, తర్వాత ఒకటే విద్యా ప్రమాణాలు, ఒకటే స్టాఫ్ ప్యాటర్న్, విద్యాలయాలకు సంబంధించినటువంటి సౌలభ్యాలు కూడా ఒకటే ఉన్నట్టయితే అప్పుడు గురుకుల వ్యవస్థ అనేటటువంటిది ప్రధానంగా సక్సెస్ అవుతుంది అనేటటువంటిది మేము ప్రధానంగా కోరుకుంటున్నటువంటి అంశం. సో దానివల్ల చాలా సమస్యలు దాని వెనక అందరూ ఒక గొడుగు కిందికి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఉన్న వాళ్ళందరూ పరిష్కారం కోసమే కృషి చేస్తారు కాబట్టి సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయని మీ అభిప్రాయం? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1023 గురుకులాల్లో సుమారు 30,000 మందికి పైగా ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ 30,000 మందికి అంటే ఒక్కొక్క గురుకులంలో ఒక రకమైనటువంటి వేతనాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైనార్టీ సొసైటీలో ఏదైతే గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారో వారికి 33,000 రూపాయలు చిల్లర ఇస్తుంటే వేరే సోషల్ వెల్ఫేర్కి వచ్చే వరకు 18,000 ఇస్తాం, వేరే ట్రైబల్ వెల్ఫేర్లో ఇంకో టైప్. అన్ని చోట్ల అవే క్వాలిఫికేషన్స్. ఎందుకు, ఏ ప్రమాణంగా ఈ వ్యత్యాసం ఉంది? ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రామాణికం లేదు, వాళ్ళకి నచ్చింది పెట్టిండ్రు అంతే. దీనికి ఏ రకమైన ప్రామాణికం లేదు. మేము ఈ క్లారిటీ ప్రకారం ఇస్తున్నాము, ఈ టైం మినిమం స్కేల్ ఇస్తున్నాము అటువంటిది లేదు. ఒక చోట పీరియడ్కు ఇంత ఇస్తే ఇంకో చోట ఇస్తాం. సో దాని మీద ఫైట్ చేయలేనటువంటి పరిస్థితి. బికాస్ దే ఆర్ పార్ట్ టైమర్స్ పాపం. కొన్ని రెగ్యులర్ వాళ్ళు అడిగితే మీరు ఎందుకు అడుగుతున్నారు, మీకు సంబంధం లేదు కదా అనేటటువంటిది ఒకటి. సో దీనివల్ల చాలా నష్టపోతున్నాం. కాబట్టి ఒక్కొక్క గురుకుల వ్యవస్థలో ఒక టైప్ ఆఫ్ జీతాలు ఉండడం అనేటువంటిది తప్పు. ఒక్కొక్క గురుకుల సొసైటీలో ఒక్కో రకమైన స్టాఫ్ ప్యాటర్న్ ఉంటుంది. ఒక చోట సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటారు, కొన్ని చోట్ల సైన్స్ సబ్జెక్ట్స్. ఇంకా అది విపులంగా చెప్పుకుంటే పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. గురుకుల సొసైటీలు ఉన్నప్పుడు ప్రతి చోట ఒక సమస్య కనిపిస్తుంది, ప్రతి ఒక్క చోట ఒక తేడా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు జనరల్ సొసైటీలో పీజీటీ హిందీ ఉంటుంది, మిగతా సొసైటీలో పీజీటీ హిందీ పోస్ట్ ఉంటుంది. ఒక పీజీటీ హిందీ పోస్ట్ కోసం సోషల్ వెల్ఫేర్ సొసైటీలో 30 సంవత్సరాలు ఫైట్ చేస్తే మ్యాథమెటిక్స్ పోస్టులను కుదించి పీజీటీ హిందీ పోస్టులను క్రియేట్ చేసి, సో ఇట్లా రకరకాలైనటువంటి. అదే మళ్ళీ వేరే సొసైటీలో ఉంది, బీసీ సొసైటీలో పీజీటీ హిందీ, ఇట్లా రకరకాలైన. అంటే ఒక స్థిరమైనటువంటి స్టాఫ్ ప్యాటర్న్ ఉండాలి అని అంటే ఒకటే కొడుకు కిందికి ఉండాలి, ఒకటే విద్యా వ్యవస్థ ఉండాలి, ఒకటే ప్రభుత్వం కింద పనిచేయాలి. కానీ ఇప్పుడు మాకు 5 మంది మంత్రులు అవుతారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ సోషల్ వెల్ఫేర్ సొసైటీకి అవుతారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ బీసీ సొసైటీకి అవుతారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ట్రైబల్. సో వారి ఆలోచనల ప్రకారం కింద వ్యవస్థలు నడవాలి అని అంటే వ్యవస్థలు అనేటటువంటి మార్పులు ఉంటాయి, అనుకున్నటువంటి లక్ష్యాలు రావు. కేవలం రాజకీయ పబ్బం కోసం గురుకులాలను ఏర్పాటు చేయడమో లేకుంటే రాజకీయమైనటువంటి అవసరాల కోసం గురుకులాలను వాడాలి అనేటటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల నష్టం అనేటటువంటి జరుగుతుంది. గురుకులాల సంఖ్య పెరుగుతుంది, విద్యార్థులకు అడ్మిషన్స్ దొరుకుతాయి, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటటువంటిది రావాలన్నా విద్యార్థులకు హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాలంటే మాత్రం అన్నీ ఒకటే గురుకుందికి రావాలంటేటువంటి
మా అందరికి ఉన్నటువంటి అభిప్రాయం. ప్రభుత్వాలు మారే కొద్దీ గురుకుల వ్యవస్థలో కూడా ప్రాబ్లమ్స్ కూడా పెరిగినాయని చెప్తున్నారు. సో 2 ప్రభుత్వాలు ఇప్పటికైతే మనం చూస్తున్నాం తెలంగాణలో. ఈ 2 ప్రభుత్వాల విషయంలో ఎవరి హయాంలో ఎక్కువ స్థాయిలో ప్రాబ్లమ్స్ పెరిగినాయని మీ అభిప్రాయం? బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే గురుకులాల సంఖ్యను పెంచింది కానీ వాటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయలేదనేది మాకున్నటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఏదైతే ప్రత్యేక వేతన స్కేల్స్ అన్నాయో ఆ ప్రత్యేక వేతన స్కేల్స్ పోవడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది. అది మేము మళ్ళీ తీసుకొని రావడం అనేటువంటిది ఇప్పటివరకు సాధ్యం కావట్లేదు. సో అన్నీ ఉమ్మడిగా చేయకపోవడం ఒకటి, తర్వాత రకరకాలైనటువంటిది ఎక్కువ జరిగింది మాత్రం గత 10 సంవత్సరాల్లో మాత్రమే ఎక్కువ జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గురుకులాలను 2 విధాలుగా మేము కానీ చూసుకున్నట్టయితే ఇటు గురువు ఇటు విద్యార్థికి మాత్రం ప్రస్తుతం ఒక రకమైనటువంటి న్యాయం అనేటటువంటిది జరిగింది. స్కాలర్షిప్స్ పెంచడం అనేటటువంటిది, ఎందుకంటే 38 రూపాయలకు మాత్రమే మేము 3 పూటలు పెట్టేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు స్కాలర్షిప్స్ పెంచడం వల్ల గత 3-4 నెలలుగా విద్యార్థులు మంచి భోజనం అనేటటువంటిది కామన్ డైట్ ఒకటే. మీరు ఎక్కడన్నా పోండి, గతంలో ఉన్న సిస్టమ్ లేదు. ఈవెన్ బీసీ సొసైటీ పోయినా, జనరల్ సొసైటీ పోయినా, లేకుంటే మామూలు హాస్టల్స్ పోయినా అదే కూరగాయ అదే రకమైనటువంటిది ఉండడం. ప్రతి సండే చికెన్ అనుకోండి, ఈ రకమైన క్వాలిటీ ఎడ్యుకేషన్, ఒక డైట్, ఇట్స్ నాట్ ఎ మెను, ఒక డైట్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తూ డైట్ సిస్టమ్ ని మెచ్చుకున్నారు. మరి ఇదే ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో విష ఆహారం తిని చనిపోతున్న పిల్లల్ని చూస్తున్నాం. ఇది ఎంత దారుణం, దీని గురించి ఏమంటారు? ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్స్ కు రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఫుడ్ పాయిజనింగ్స్ అనేటటువంటి జరగడము మెస్లో పెట్టినటువంటి దాని వల్ల జరిగినటువంటి సందర్భం 1-2 ఉన్నాయి. బేసికల్ గా ఎప్పుడు జరుగుతుందంటే ఫుడ్ పాయిజనింగ్స్ ఎప్పుడు కూడా సండే ఈవినింగ్ కానీ మండే కానీ జరుగుతుంది. పేరెంట్స్ బయట నుంచి తెచ్చేటటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ ను విద్యార్థులు ఇమ్మీడియట్ గా కంప్లీట్ చేయకుండా పెట్టెల్లో పెట్టుకొని రాత్రి తినడం ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది. రెండో రకమైనది ఏంటంటే ఆ ఫుడ్ ఈ ఫుడ్ లో వేరియేషన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. రీసెంట్లీ మా కందుకూరు స్కూల్లో చిన్న ఇన్సిడెంట్, ఒక 2-3 పిల్లలకు మోషన్స్ జరిగింది. అది జరగడానికి కారణం ఏంటి అంటే ఓపెన్ గా మేము పోయి తెలుసుకున్నటువంటిది ఏంటంటే వాళ్ళ ఫాదర్ తెచ్చినటువంటి బిర్యానీ తినడం వల్ల పిల్లవానికి జరిగింది. కానీ దాని ఇంపాక్ట్ ఎక్కడ పడ్డది అంటే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ మీద పడ్డది. సో ఇట్లా ఈవెన్ లాస్ట్ ఇయర్ భువనగిరిలో జరిగినటువంటి ఫుడ్ పాయిజనింగ్ లో కూడా అదే విధంగా జరిగింది. దీనివల్ల జరుగుతున్నది ఏంటంటే వాస్తవం ఏంటనేది తెలుసుకోకుండా ఇమ్మీడియట్ గా మీడియాలో ఇష్యూ రావడం, అసలు మీడియాలో ఇష్యూ వస్తే చాలు మీదే తప్పు అనేటటువంటి భావనలో ప్రభుత్వం అనుకోండి, అధికారం అనుకోండి, ఒక సింపుల్ గా సస్పెన్షన్ అనేటటువంటి చేయడం వల్ల పాపం కొంతమంది ప్రిన్సిపాల్స్ సుమారు 10 నెలల నుంచి కూడా తిరిగి వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నారు. కానీ వాళ్ళ పరిస్థితి చెప్పడానికి రావట్లేదు. చెప్తే ఏమైందంటే ఫుడ్ పాయిజనింగ్ చేశారు. ఫుడ్ పాయిజనింగ్ చేయడానికి టీచర్ కు ఇంటెన్షన్ ఉండదు, ప్రిన్సిపాల్ కు ఇంటెన్షన్ ఉండదు, వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ పెట్టింది కూడా కాదు. ఇంకోటి ఫుడ్ కూడా మొత్తం ప్రొవిజన్స్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ కంట్రోల్ ద్వారా అప్రూవ్ అయినటువంటి ఇక్కడ ఎక్కడ కూడా లేదు. సో దాన్ని పరిగణలోకి తీసుకోకుండా సరే సస్పెన్షన్ అనేటటువంటిది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తప్పని పరిస్థితిలో చేయొచ్చు. కానీ దాని మీద ఇమ్మీడియట్ గా చర్య అనేటటువంటిది కంప్లీట్ చేసేస్తే ఇటు ఎంప్లాయ్ కూడా రియలైజ్ అవుతాడు, అరే నేను తప్పే చేసినట్టు. అట్లా కాకుండా ఎంప్లాయ్ని కక్ష సాధించాలనేటటువంటి ఉద్దేశంతో చేయడం సస్పెన్షన్స్ వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. నిర్వీర్యం అయిపోతుంది వ్యవస్థ. చిన్న దానికి భయపడేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా ఇంతకుముందు ప్రభుత్వంలో మేము అనుభవించినటువంటి చాలా పెద్దమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒక విజిలెన్స్ వింగ్ అనేటటువంటిది ఒకటి ఉండే. ఆ విజిలెన్స్ ఆఫీసర్స్ ఎవరు కూడా డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు కాదు, దే ఆర్ టోటల్లీ రిటైర్డ్ పీపుల్. ఎక్కడనో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఈ వ్యవస్థ గురించి తెలియనటువంటి వ్యక్తులను 80,000 90,000 వాళ్ళకేదో జీతాలు కావాలని తేవడం వల్ల వాళ్ళు ఒక సైన్యం ఏర్పాటు చేసుకున్నారు కింద. ఆ సైన్యం కూడా ఎక్కడ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడెక్కడో ఆ చిన్న పిల్లలు రావడం, ప్రిన్సిపాల్స్ ను భయపెట్టడం, ఆ ప్రిన్సిపాల్స్ ను భయపెట్టేసి చిన్న ఇన్సిడెంట్స్. ఆశ్చర్యము, మీరు నమ్మరు, కేవలం 100 గ్రాముల కారం ఎక్కువ ఉందన్నా కూడా ఛార్జ్ మేము ఇవ్వడం, 10 గ్రాముల అల్లం ఇట్లాంటిది కూడా జోకే వరకు టీచర్ చేసే పరిస్థితి చేయలేడు, భయపడుతుంటాడు. ఎవరు వస్తారో ఏమో ఇమ్మీడియట్ గా దాంట్లో వేరే రూట్ లో వెళ్ళిపోవడం. సో ఈ రకమైనటువంటి భయాందోళనలో గురుకులాలు మాత్రం గత 10 సంవత్సరాల్లో చాలా అనుభవించినాయని మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం. ఇప్పుడు కొద్ది ప్రజాస్వామిక వాతావరణం 100% యాక్సెప్ట్ అవుతున్నాం, కానీ సమస్యలు మాత్రం పూర్తి స్థాయి మామూలను ఏ రోజు ప్రభుత్వం పిలిచింది లేదు. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కేవలం ఫోటోలు తీసుకొని బయటికి రావడం వరకే పరిమితం అవుతున్నాయి తప్ప దాని మీద ఒక్క రోజు కూడా కనీసం గురుకుల సంఘాలను పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. సో ప్రాబ్లమ్స్ మీద అవగాహన ఉన్న మిమ్మల్ని కలుపుకోకుండా, చర్చే జరపకుండా
సమస్యల పరిష్కారం అనేది అసలు కావు అనే పరిస్థితి ఉన్నప్పుడు ఈ టైంలో, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ టైంలో మీరందరూ ఏం ఆలోచిస్తున్నారు? ఎవరికి ఎక్కువ అవగాహన ఉంది అనుకుంటున్నారు? నిలబడ్డ ఈ క్యాండిడేట్స్‌లో మీరు అన్నట్లు ఇందాక కాంగ్రెస్, బీఆర్ఎస్‌ని పక్కన పెడితే క్యాండిడేట్స్‌ని ప్రకటించలేదు కాబట్టి, ప్రకటించిన బీజేపీ విషయంలో ఎవరి గూర్చి ఏం ఆలోచిస్తున్నారు? ఎవరికి మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నారు? మీ టిగారి ఆయన. మద్దతు అనేటటువంటిది ఇప్పుడు ప్రస్తుతం సమస్యలు అనేటటువంటివి అవుతున్నాయో వాటన్నిటి మీద చర్చ జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి చర్చల్లో మా యొక్క సమస్యలను పూర్తిగా ఆకలింపు చేసుకొని నేను ఖచ్చితంగా పరిష్కారం ఇస్తాను అనేటటువంటి ధైర్యం ఇచ్చేటటువంటి అభ్యర్థి ఎవరైనా సరే మా గురుకులాల్లో ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా వన్ సైడ్ పడతాయి. ఈవెన్ కీలకమైనటువంటి రోల్లో ఉన్నాం మేము ఇప్పుడు. ఎందుకంటే మా సంఖ్యాపరంగా చాలా ఎక్కువ ఉంది. గురుకులాలలో ఉన్నటువంటి టీచర్ల సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అన్ని గురుకులాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఏం ఆశిస్తున్నారంటే మన సమస్యల మీద స్పష్టమైనటువంటి హామీ అది రాజకీయ పార్టీ నుంచి కానీ లేకపోతే నిలబడ్డటువంటి అభ్యర్థుల నుంచి కానీ వచ్చినట్టయితే ఇవ్వాలేటటువంటి ఆలోచనలో ఉపాధ్యాయ వర్గం పూర్తి స్థాయిలో ఎవరైనా హామీ ఇస్తున్న పరిస్థితి ఉందంటారా? ఇంకా నడుస్తున్నాయి, వస్తున్నారు, ఇన్స్టిట్యూషన్స్కి వస్తూ ఉన్నారు, చాలా మంది మాతో చర్చిస్తున్నారు, వారికి ఉన్నటువంటి పరిష్కారాలు కూడా చెప్తున్నాం, చాలా ఉన్నాయి. సింపుల్ ఒక ఇష్యూ నేను కొన్ని దాటవేయడం జరిగింది, ఎందుకంటే సమయాభావం అనుకోండి. 317 అనేటటువంటిది ఒక జీవో ఉంది రాష్ట్రం, అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. తెలంగాణ ఏర్పడ్డదే నిధులు, నియామకాలు, స్థానికత అనేటటువంటి దాని మీద తెలంగాణ ఏర్పడ్డది. కానీ ఎప్పుడైతే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి మమ్మల్ని కూడా మీరు మీ ప్రాంతంలో పనిచేయడానికి వీలు లేదు అనేటటువంటి ఒక నల్ల చట్టం అనుకోండి, 317 చట్టం ఏదైతే జీవో తెచ్చిందో దాని వల్ల ఆ యొక్క జీవో వల్ల మేము చెట్టుకొకరు పుట్టుకొకరు పడిపోవాల్సి వచ్చింది. మళ్ళీ చాలా మంది ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని మ్యూచువల్స్కి ఇచ్చుకొని మళ్ళీ దానివల్ల రాడు. అయితే ఇక్కడ 317 జీవో ప్రభుత్వం ఏదైతే తెచ్చిందో ఆ 317 జీవోను పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి శాసన మండలి సభ్యులు పూర్తిగా నిస్తేజంగా నిలబడిపోయి ఇది మేమే తెచ్చినాం, ఇది చాలా బాగుంది అనేటటువంటిది చెప్పడం చాలా దురదృష్టకరం. ఏ శాసన మండలి సభ్యుడైనా కూడా 317కు వ్యతిరేకంగా ఒక్క పోరాటం అనేటటువంటిది కూడా చేసినటువంటి మేము చూడలేదు. కేవలం ఏంటంటే ప్రభుత్వం ఏమనుకుంటుందో, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారు, కానీ ఇక్కడ ఓటేసినటువంటి సభ్యుడు, బాధపడుతున్నటువంటి సభ్యుడు ఏమనుకుంటాడో అనేటటువంటిది మాత్రం శాసన మండలి సభ్యుల నుంచి మేము ఏ రోజు కూడా చూడలేదు. ఈరోజు 317 జీవో వల్ల మహబూబ్నగర్లో నియమించబడ్డటువంటి ఉపాధ్యాయుడు ఆదిలాబాద్కు పోస్టింగ్ అయ్యాడు. శ్రీకాకుళంలో ఉన్నటువంటి వ్యక్తి మహబూబ్నగర్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. సీనియారిటీ ప్రకారం అంటారు జూనియర్. ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిని ఎందుకు ఎంచుకునే విధానం ఎందుకు ఉందంటే స్థానికంగా అక్కడనే ఉండడం, తన యొక్క ఉన్నటువంటి కుటుంబాన్ని చూసుకోవడం, తనకున్నటువంటి పరిధిలో తాను పనిచేయాలనే ఉద్దేశంతో ఉంటాడు. అటువంటి వ్యక్తిని నీకు స్థానికతనే లేదు అని చెప్పేస్తే నెక్స్ట్ జనరేషన్ ఎక్కడికి పోతుంది? వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఆదిలాబాద్ స్థానికత అవుతుంది. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఆదిలాబాద్ అయినప్పుడు వాళ్ళు ఎప్పటికి కూడా వాళ్ళకి ఇక్కడ రానటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆస్తులు, సంబంధాలు, బంధువులు, బంధుత్వాలు అన్ని దూరం చేసుకోవాలంటారు. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతైతే ద్రోహం చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చేంత వరకు తీర్చలేదు. ఎందుకంటే 317 మీద కేవలం కమిటీ వేసింది. ఆ కమిటీ ఏం తేల్చింది? ఫౌజ్ కేసెస్ ను సాల్వ్ చేస్తామన్నారు, మెడికల్ ఇవి ఆల్రెడీ జీవోలో ఉన్నటువంటివి. ఈ కమిటీ కొత్తగా చేసింది ఏం లేదు, ఆల్రెడీ జీవోలో. కానీ అందరూ కోరుకుంటున్నది ఏంటంటే జీవోలో లేనటువంటి స్థానికతకు విలువనివ్వండి, మేము చదువుకున్నటువంటి ప్రాంతానికి విలువనివ్వండి. ఎందుకంటే మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులము, మేమంతా నష్టపోతున్నామంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ కానీ ఇది అవుతుంది అన్న నమ్మకం మాత్రం లేదు. ఇప్పుడు వచ్చే శాసన మండలి ఎవరైనా సభ్యులు చేస్తామని చెప్పొచ్చు, కానీ ప్రభుత్వం మీద గతంలో ఉన్నప్పుడు 6 ఏళ్లలో ఏం చేసిండ్రు అనేటటువంటిది ప్రతి ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నలకు తాళలేకనే కొంతమంది దూరం వెళ్ళిపోతున్నారు తప్ప మా ఫీల్డ్ మీద చూసినట్టయితే ప్రతి ఎంప్లాయీ బాధపడేటటువంటి అంశం. దీనికి సంబంధించింది అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతుతో మార్చాల్సినటువంటి అవసరం. సో కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు ఎవరికి ఉంది అనేటటువంటిది ఉపాధ్యాయుడు ఆలోచిస్తాడు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎవరు సాధించగలుగుతారు అనేటటువంటిది ఉపాధ్యాయుడు ఆలోచిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వంలో తీర్మానం చేసి 317 ఏదైతే ఉంటుందో దానికి స్థానికత ప్రకారం వాళ్ళు రావాలనేటటువంటిది అది చాలా పెద్ద అంశం. కాంగ్రెస్ ప్రభుత్వమైనా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాగో నష్టపోయినాం మేము, అది అయిపోయింది. కానీ ఇప్పుడు మేము చేస్తాము అని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండ్రు కాబట్టి ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయాలని చెప్పి మరీ కోరుకుంటున్నాం సంఘాల పరంగా. ఎట్ ది సేమ్ టైం శాసన మండలిలో అది ఒక ప్రధానమైనటువంటి అంశం కావచ్చు. శాసన మండలిలో ప్రధానమైనటువంటి అంశాలు ఒకటి స్థానికతనే కాకుండా
సిపిఎస్ అనేటటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంది. సో ఇవన్నిటి మీద కూడా ఎన్నికలు జరగబోతున్నాయి, చూడాలి. ఇక ఈ 2-3 రోజుల్లో ఒక క్లారిటీ అనేటటువంటిది వస్తుంది. సో ఈ 2-3 రోజుల్లో మీరు నిర్ణయించుకుంటారు అభ్యర్థి ఖచ్చితంగా ఎవరు అనేది. అభ్యర్థులందరినీ కూడా మేము పర్సనల్ గా కూడా కలుస్తున్నాం, వారికి మా సమస్యలు కూడా తెలియజేస్తున్నాం. వారందరికి కూడా మా సమస్యల పట్ల వారికి ఉన్నటువంటి అవగాహనతో పాటు వారి వెనుక ఏముంది, వారు చేయగలుగుతారా, లేకపోతే గతంలో మండలిలో ఏదో 1-2 బైట్స్ లో మాట్లాడి బయటికి వస్తారా అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి విధానం వాళ్ళ దగ్గర ఏముంది అనేటటువంటి చూసిన తర్వాత సంఘ పక్షాన కూడా మేము ఒక నిర్ణయం అనేటటువంటి తీసుకుంటాం. ఖచ్చితంగా వారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. మా గురుకులాల్లో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా మా మాటకు ఏకీభవిస్తూ మా సమస్యల పరిష్కారం కోసం ముందుకొస్తారని పూర్తి స్థాయిలో ఆశిస్తాం. ఎస్, థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు, మీరు అనుకున్నట్లు మీ నమ్మకాన్ని అభ్యర్థులు గెలుచుకోవటమే కాదు, ముఖ్యంగా గెలుచుకున్నందుకు ఆ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేయాలని మనం కూడా పల్లవి టీవీ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. ఈ రోజు మీ వాల్యుబుల్ టైం మాకు థ్యాంక్ యూ ఇచ్చినందుకు మేడం. ధన్యవాదాలు. మమ్మల్ని పిలిచి మా యొక్క ఆక్రోధన, ఆవేశం అనుకోండి, ఏదనుకోండి, ఉపాధ్యాయులకు ఉన్నటువంటి బాధలు మీ ద్వారా సమాజానికి అదేవిధంగా మా ఉపాధ్యాయులకు తెలియజేసే అవకాశం ఇచ్చినందుకు పల్లవి యాజమాన్యాన్ని కూడా మేము మరి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్.